మేధావీటం కొట్టే మన 5 రూపాయల స్టాంప్ పేపర్ మీద అంటే వీళ్ళు పంచుకున్నారు. వీళ్ళు పెద్ద రాసుకున్నారు, సంతకాలు గీపిండు. అలా పెద్ద సంతకాలు లేవు, పంచుకున్నారు. బ్యాక్ డేట్ వేసి 70 బ్యాక్ డేట్ వేసి 2008-9 క్రియేట్ చేసి 9-10 12 నుంచి మనం పంచుకున్నామని. అయితే ఇదే ఇష్యూ. అయితే తర్వాత చాలా మందిని భయపెట్టిస్తే జంగాయాదకే మా ప్లాట్ వాళ్ళు అమ్ముకున్నారు తక్కువలో. ఉల్లిగడ్డ మీద కొట్టాడు కదా, తక్కువలో త్రోవే ప్రైస్లో అమ్ముకుని ఆయనే తీసుకున్నాడు భయపెట్టించి. అయితే ఇంకా అందరూ అమ్మలే. మేము ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ 69-70 ప్లాట్స్ ఉంటాయి. సగం కొనుక్కున్నాడు ఆయన భయపెట్టించి, తక్కువ రేటు. అన్నయ్య మీరు రాదే, మీ నుండి కాదని. తర్వాత ఇంకా సగం మంది అమ్మకుంటే ఇంకా మీరు ఎక్కడ ఉంది ల్యాండ్ అని అదే ల్యాండ్ను, ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్ లేకుండా ఆయన ప్లాట్ కొన్నాడు. అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ ఎక్కడున్నావే అని అదే ల్యాండ్ పెద్దవారికి కొడుకు అంటే జనార్దన్ రెడ్డి ఒక కొడుడైంది. ఆయనతో అమ్మిస్తే ఒక పెద్ద మనిషి కొన్నట్టు. ఆయన ఎవరు? గంగావతి బుచ్చయ్య. ఆయన చచ్చిపోతే ఆయన భార్య, ఆయన ఒకదే బిడ్డ మీద చేసిండు. ఆ బిడ్డ ఎవరు? జంగయ్య, ప్రముఖ వైఫ్. ఎదురు ఎట్లా చెప్తున్నాడు అంటే ఈయన ప్లాట్ కొట్టాడు, అదే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఆయన భార్యగా చేస్తాడు. ఇంకోటి ఆయనకు అబ్జల్యూట్ రైట్ లేదు జనారెడ్డికి అమ్మేరెడ్డి. ఆయన అమ్మిసే ఉన్నట్టు చెప్తాడు. అయితే మళ్ళా అప్పటికి రాక ఆయన రానిలే. అప్పట్లో ఆయన కూడా ఏం చేసిండు, మళ్ళీ ఆయనే కేసు వేసాడు. ఎవరితో? జనారెడ్డి కేసు వేస్తాడు. ఈయన సూత్రకారి, అందరితో ఏం ఆడిస్తాడు. జనారెడ్డి కేసు, ఎవరి కేసు? అబ్జల్యూట్ ఓనర్షిప్ టైటిల్ డీడ్ కొరకు కేసు ఫైల్ చేస్తాడు. అప్పుడు రంగారెడ్డి కోర్టు ఉండే, ఇప్పుడు మాల్కాద్రి కోర్టులో 20 ఏళ్ళ కేసు నడుస్తుంది. అయితే ఈయన మాట్లాడేది ఏంటంటే, అన్న మీ నుండి కాదు, ఈ కేసు 100 ఏళ్ళు నడుస్తుంది, మీకు ఇంత ఇస్తే జరుగు. నేను పోలీసు వాళ్ళు ఒకట కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటాడు కదా, అది అసలు చాలా పార్టీలు మారాడు, చెప్తాను కూడా. నేను పోలీసు వాళ్ళు ఒకట, ఎంఆర్ఓ కొట్ట, అవసరం వస్తే జడ్జిలను కొట్ట. ఓపెన్ నాకు చెప్తున్నాడు. అప్పుడే మంచిగా మాట్లాడేది జాగ్రత్త. ఇప్పుడు వచ్చి సాయంత్రం నేను జడ్జిలో కొట్ట, ఇది 100 ఏళ్ళు నడుస్తుంది, ఇంత ఇస్తా జరుగు. ఇట్లా భయపెట్టాడు. అయితే ఈయన దౌర్జన్యాలకు మా ప్లాట్లో చాలా మంది టెన్షన్లో హరాస్మెంట్కు ఒక 5-6 మంది చనిపోయారు. టెన్షన్, హార్ట్ అటాక్ వచ్చి. అందులో ఇంతకుముందు జనరల్ సెక్రటరీ వెంకటస్వామి అని ఉండే, ఇది ఇంజనీర్ వరంగల్ నుంచి. ఆయన ఎక్కడ హోటల్ చెప్పిండు సెటిల్ చేద్దామని. ఆయన అప్పుడు సొసైటీ ఆయన జనరల్ సెక్రటరీ. అప్పట్లో నేను లేను, మా 2 సొసైటీ అంతా ఇప్పుడు నాతో ఉన్నారు అందరు ఇప్పుడు. అయితే సొసైటీ ఇప్పుడు హోటల్ అలా తిప్పి ఏమైందో తర్వాత చనిపోయాడు ఆయన. అంటే ఈయన చెప్పిన పంపిండలేక టెన్షన్కు తట్టుకోలేక చనిపోయాడు. ఆయన అరౌండ్ 50 years, మంచి ఇంజనీర్. ఆయనే కాక ఇంకా షాబుద్దీన్ ఐఐసిటీలో జాబ్ చేస్తూ ఆయన కుక్కు. అప్పుడైతే కొనుక్కుంటారు పిల్లల కొరకు, కొడుకు కొరకు ఇద్దాము మన ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల కనుక కొనుక్కున్నారు. ఆయన కూడా చనిపోయాడు. అంతేకాక ఇక్కడ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఈయన భార్య కూడా పాపం ఈ సెస్ చేంజ్ పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చి ఈ రోజు లేదు. ఈయన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ప్రొఫెసర్ పనిచేసాడు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఇక్కడే ఉన్నాడు. ఇంకో ప్రొఫెసర్ అంటే రామాన్ రాలేదు, ఇది సిబిఐటి. వాళ్ళంటే వాడు చచ్చిపోయింది వీళ్ళుగా దీనివల్లనే. ఇదే కాక లాలే అని రైల్వేలో జాబ్ చేసాడు, రైల్వే పోలీసు. ఆయన బిడ్డకి ఇద్దామని కొని పెట్టుకుంటే 4 ఏళ్ళు ఇంత గొడవ అవుతున్నాయి. అల్లుతో గొడవ అలా వస్తున్నాడు, నడవలేడు. ఆయన రాసి వరకు చూడండి ఇంత సహాయం. ఆయన ఎస్ఐ, ఆయన బిడ్డకి ఇస్తాడు. అల్లుతో గొడవలు, టెన్షన్లు, డయాబెటిక్. ఇదే కాక అప్పటికి బొమ్మకు రాజలింగం ఉంటే ఆయన కూడా ప్లాట్లోనే ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఆయన కొడుకు, చాలా మంది తెలుసు ఇక్కడ, అంజయ్ అని ఉప సర్పంచ్, ఢిల్లీలో పోయి ఆయన ప్లాట్ ఉన్నాయి ఇలా, ఆయన కూడా చనిపోయాడు. వీళ్ళంతా ప్లాట్ వాళ్ళు మా మీద తిరిగి వాళ్ళు, మేము వాళ్ళ కూడా తిరిగినాం. ఇది ఇట్లా హరాం చేస్తూ మనసులను చంపుతూ ఇంకా మీ నుండి కాదు మీరు తట్టుకోలేదు భయభ్రాంతం క్రియేట్ చేస్తారు. ఈయన ఏంటంటే ఇప్పుడు ఒకటి ఈయన పార్టీలు మారుస్తాడు. ఎందుకని మారుస్తాడు? ప్రొటెక్షన్ కొరకు. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి పార్టీ, అంతకుముందు నవ తెలంగాణ దేవేంద్ర గౌడ్ పార్టీ, దాని తర్వాత తెలుగుదేశం,
ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే కబ్జాలు పెట్టడం, పార్టీ అండలను భయపెట్టడం. ఒక ఇష్యూ ఏంటంటే దోచుకో దాచుకో. ఇంకా పొలిటికల్ ఏంటంటే చాలా వరకు పార్టీలలో ఉండడానికి నీకు ప్రొటెక్షన్ కొరకు లేదా సామాజిక సేవ అని వస్తాడు. సామాజిక అంటే రాహుల్ గాంధీ భారతోడు అని చెప్తుంటే ఈయన మాత్రం భారతోడు లాగా అలా ఉన్న అందరూ చంపేసి ఇప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు రస్ట్ ఫండ్ అని ఉంటుంది, రస్ట్ ఫండ్ అని ఉంటుంది. మన రస్ట్ పక్షినియా కుంకుమ తెలుగు సోరుగం రైస్ కానీ అంటే జొన్న చెరువు కానీ రైస్ వరి చెరువు కానీ సద్దశిల ఒకసారి కాటుక బ్లాక్ ఉంటుంది. అది తెలిస్తే పంట అంతా నాశనం అవుతుంది. ఈయన కూడా బోడుపల్లికు పీర్యాది కూడా మేడిపల్లి మల్కాగిరి ప్రజలకు ఒక పెద్దోళ్ళు లాగా తారండి, ఆమోద్ లాగా తారండి. సెటిల్మెంటే చేస్తుంటాడు. కొడుకును కూడా ఇలా సెటిల్మెంట్ తీసుకొని వస్తున్నాడు. ఈయన బిజినెస్ 3 పూలు 6 కాయలుగా వర్తిస్తుంది. నేనేంటే బోడుపల్లి ప్రజలకు, పీర్యాదిగూడ ప్రజలకు, మల్కాగిరి ప్రజలకు తోడగూరు జంగయ్య మీ ఖాళీ ప్లాట్ ఉంటే కవలేస్తాడు, జాగ్రత్తగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతేకాక ఒక ఇష్యూ ఏంటంటే ఇవాళ అన్నలంటూ ఉంటే నక్సలైట్స్ మావోయిస్ట్ అంటూ ఉంటే వాళ్ళ ఒక స్లిప్ ప్రాసెస్ అయిపోయింది. కబ్జాలు 100 ఉన్నప్పుడు కబ్జాలు చాలా తగ్గిపోయినాయి. మీకు తెలుసు అవి అంటే ఇప్పుడు మితి అయింది. ఆయన చేయలేదు ఎప్పుడంటే 2008లో, అందువల్ల రాగా ఆయన సంబంధం లేదు. ఫస్ట్ బ్యాండ్. ఇంకోటి ఏంటంటే ఆయన గవర్నమెంట్లో మీరు చెప్పినట్టుగా 5 పార్టీలు మారాయి. ఇప్పుడు మేడ్చల్ జిల్లా డిస్ట్రిక్ట్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి మంచి సన్నిహితుడు కాబట్టి అంత పెద్ద మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు అనే దానికి ఆయన విరుద్ధతో నడుస్తూ ఉంటుంది దేశం. ప్లస్ రెండవది ఏంటంటే అలా కొడుకును కూడా ఇదే ఫీల్డ్లోకి దించి మన అడవులే పెద్ద ఖర్చు పెట్టి 3 నెలలకే ఒక చైర్మన్ చేశాడు. ఏది పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే తిప్పేసి అలా కొడుకును కూడా చేసుకోండి, ఎందుకంటే పదవులు ఉండాలన్నది. వాళ్ళు ఇంకా వాళ్ళు అందులో కూడా వచ్చి వాళ్ళు బియ్యాలు కూడా ఏంటంటే వాళ్ళ కొడుకులు అనేటువంటి డూడు బస్సు వాళ్ళని పట్టుకొచ్చి ఏంటంటే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ ఇంటి తిరుగుతారు. కాంప్లీట్ చేసాం హైడ్రా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 75 ఏళ్ళ చరిత్రలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు కొట్టుకున్నా కూడా సీఎం కాలే. ఒక పెద్ద మనిషిగా ఆయన 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చి ఒక సీఎం అయ్యాడు. ఆయనను అంత ఎన్నికేసుకు రావడం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. మేము ఇన్నిసార్లు ఇప్పటికే కాదు, మినిమం ఒక 5-6 టైమ్స్ మేము అడిగి పోయి ప్రీకాస్ట్ వేసాం. మేము వేసిన నిలబట్టి మళ్ళా చుట్టూ పోలీసులను కట్టుకొని వేసి కుక్కలను దాపుతుంది. ఇప్పుడు మేము పోకుండా ఏముంటే ఎందుకంటే 4 టర్మ్ కొట్లాడినోడు కదా, ఉయ్యాలేమో ఎలక్షన్ కొట్టాలని కంపల్సరీ ఉంటాడు బౌన్సర్స్, వాళ్ళని 20 మంది నడబెట్టారు సెకండ్లో. మేము పోయేవరకంటే ఆయన ముసలి ఓ సర్పంచ్ నిలబడ్డాడు, దూకేసి ఓ సర్పంచ్ ఆయన పడ్డాడు. ఇవన్నీ సమస్యలు ఎట్లా అంటే అతనికి అండబలం ఉన్నది. ఇవాళ దాదాపు అయినా కూడా హైడ్రాలో ఇదే రంగనాథన్ సారు మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి ఇది కరెక్ట్ కాదు అని కూడా పుసులు పెట్టి అతనికి చెప్పాడు. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పించుకున్నాడో తెలియదు. ఒక 1 వీక్లో మొత్తం ప్రోగ్రామ్ చేంజ్ అయ్యి మీరు అక్కడ ఉండండి, మేము కొలుస్తాం చూపిస్తామని కూడా చెప్పి 1 వీక్లోనే మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్ అంతా చేంజ్ అయ్యి రంగనాథ్ సార్ సపోర్ట్ చేయలేదు, వీళ్ళని కూడా మాట్లాడారు. ఈ రకంగా ఒక ఓన్లీ 68 టైంలో ఒక 40 ప్లాట్ వరకు అతనే గుంజుకున్నాడు. ఇంకొక 35 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 35 ప్లాట్ ఓనర్స్ మాత్రమే బయట ఉన్నారు ప్లాట్లు. రంగనాథ్ గారు ఏం చెప్పాడు, ఇమీడియట్ పిలిచినాడు. నెక్స్ట్ డే 2 డేస్ నేను జన్నయ్య కొడుకుని పిలిచాడు. ఆడ ఇష్టమైన జన్నయ్య కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళు కష్టపడ్డోళ్ళు, ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్న వాళ్ళు, 500 జమ వేసుకొని కొనుక్కున్న వాళ్ళు, నువ్వు రీజనబుల్ గా వదిలేయాలని చెప్పినారు. అదే రంగనాథ్ అంటే నేను ఈసారి ఆ పేపర్ తెస్తా ఈ పేపర్ తెస్తా అని, నువ్వు ఏ పేపర్ తెచ్చినా వాళ్ళ దగ్గర ప్లాట్లు వాళ్ళ ముందు నువ్వు వెనక అన్నా అని రంగనాథ్ సరే చెప్పాడు. అది పోయి మేము మాట్లాడలేకపోయి పోలీసులతో కేసు పెట్టిస్తాం. ఎవరు అదే వాళ్ళ 2 కొడుకులను పట్టుకొని మీరు వాళ్ళే లింగమ్మ కొడుకులు అమ్మిరు, పెద్దామ కొడుకులు అమ్మలేదు అని చెప్పి పెద్దామ కొడుకులను పట్టుకొని కూర్చున్నాడు.
లింగంలేమో మీరు క్లియర్గా వాళ్ళకి 30 ఎకరాల చిల్లరే ఇద్దరి బాధాంతో బస్సు భర్త ఇద్దరు భార్యలు పంచి చేసిండారు. అది దేశం మొత్తం గోడపై అంతా తెలుసు. ఆ లింగమ్మ పేరు మీదే ఉంది. లింగమ్మ పేరు మీద ఉంటే ఇద్దరు భార్యల కానీ చనిపోక ముందుకే మొత్తం చేసేసి శని సగం మంచి చేసిండుగా. వీళ్ళకి ఎక్కువ తక్కువ అనుకోవడం కూడా లింగమ్మ మాకు చేసింది. లింగమ్మ కొడుకులు లింగమ్మ అందరు చేశారు. వీళ్ళు పెద్ద భారత పిల్లలను పట్టుకొని వీళ్ళు రావాలి. వాళ్ళు ఏదో పైసలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఏదో పోయినప్పుడు ఎంత తిరుగుతూ తావుకి ఇవ్వడం 1,50,000 ఇవ్వడం. వాళ్ళు మన హైదరాబాద్ అడిగితే వాళ్ళకి ఏం తెలియదు. ఆ రోజున తప్పించుకున్నారు. వాళ్ళు ఇద్దరు కొడుకుల గురించి అడిగితే మళ్ళీ ఏం చేస్తారు, పోయి ఇంటికి పోయి ఆయన మాట్లాడతారు. అందరూ మేము ఉండరా ఇవ్వాలంటే ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ను ఇప్పుడు పోలీసులను 45 సీఐలు కూడా ఆ జమానంలో ఉండి ప్లాట్ఫామ్ అన్నాడు. ఎవరికి ఇయ్యలే, వాస్తవంలో పోలీసులకు ఎవరికి ఇయ్యలే. కాబట్టి ఆ టైంకు క్లియర్ అయిపోతే నీకు ఇస్తా అనడం, వాళ్ళ నోరు చూపించి వాళ్ళతో వాళ్ళని సేవ్ చేసుకోవడం. మిషనరీ ఏమైనా ఇట్టే కంప్లైంట్ చేస్తే చేసి ఇట్లా పట్టకపోతే వాళ్ళకి ఏదో నచ్చ చెప్పుకొని వదిలించుకోవడం. ఇది క్లియర్ కానీ నీకు ప్లాట్ ఇస్తాను. ఈ రకంగా ఇప్పుడు ఆ రోజులలో కొన్నది మేము ఒక్కొక్కరు అప్పుడు వీళ్ళంతా అంటే మేము ఎంప్లాయీ కాదు, వీళ్ళు ఎంప్లాయీస్ అప్పుడు ఇలా జీతాలు మాండేలు కొన్నప్పుడు 2,000, 1,000, 15,000, 3,000 జీతాలు. ఆ జమానాలో వీళ్ళు 500, 200 ఇన్స్టాల్మెంట్లో అదో ఏదో కట్టుకొని కొనుక్కున్నారు. ఇవాళది వారికి 100 కోట్ల 600 కోట్ల ప్రాపర్టీ ఈరోజు అనుగురించి వాడు ఏమన్నా క్లియర్గా అతను ఏమంటాడంటే, అరే ఇయ్యాలి కాదు పైన మనవాళ్ళు తింటారు. లోయర్ కోర్టు కాకుంటే హైకోర్టు, లోయర్ కోర్టు కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టు కాకుంటే హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు. కోర్టుకు 10 ఏళ్ళు మీ దగ్గర ఉంటారు. కాబట్టి నా కొడుకు తింటారు, మనవాళ్ళు తింటారు. నాకైతే రాదు, నీకైతే ఇయ్య క్లియర్. అవును, అందరికీ ధన్యవాదాలు. నేను కానిస్టేబుల్ 75 అపాయింట్మెంట్ అయ్యి పేరు బి లాలయ్య, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యాను. నేను 92లో కొనుక్కున్నాను ప్లాట్ 300 yards 85 సమ్వే నిలమ్మ దగ్గర నుంచి కొనుక్కున్నాను. ప్లాట్ నెంబర్ 45, 46. ప్రెస్ రిపోర్టర్స్ గారికి ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే, మేము ప్లాట్ల కాడికి పోమని మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని స్టాఫ్ను పంపించేస్తాక వాళ్ళకి 1 lakh ఎంతో అమౌంట్ ఇచ్చేస్తాడు. వాళ్ళు వచ్చేస్తారు, 3 నెలలు అవుతుంది. ఇది మా ప్లాటు అని మేము ఎన్నిసార్లు బునియాది ట్రాక్టర్ పెట్టి దున్నించండి. తోటకూర చెంగయ్య ట్రాక్టర్ పెట్టి మా బునియాదులన్నీ దున్నించండి, రాళ్ళని ఎత్తపోయి టోటల్గా మొత్తం దున్నిండు, ట్రాక్టర్ పెట్టి దున్నించండు. మేము అందరము 10-20 మంది కలిసిపోయి, మీరు టిఆర్ఎస్ మల్లారెడ్డి గారిని నేను పోయి కలిసాము. ఆయన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే, మినిస్టర్ ఆల్సో. పోయి కలిస్తే ఏమన్నానంటే, కోటకూర జంగయ్యని పిలిపించాడు. వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇచ్చేస్తానా, నేను ఇచ్చేస్తాను అని మల్లారెడ్డి ముందు, మా అందరి ముందు చెప్పిండు. మేము తెల్లారి ప్లాట్ల కాడికి రాండి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పోయి స్టాఫ్ని తీసుకొచ్చిండు. మల్లారెడ్డి గారు ఎవరు వచ్చినా ఏం కాదు, నేను రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన, రాండి నాకు ప్రొక్లైమర్ ముందు వస్తారా, పడండి సావండి అని అంటున్నాను. ఆయనకు ఆ భూమి విషయంలో ఎలాంటి హక్కు లేదు. ఆ భూమి మొత్తము లింగమ్మది, 6 acres ఉండాగిరి అంతే.
ఏమయ్యా నువ్వు పోలీసు అయితే నాకు భయమా మాట్లాడుతుందా ఇంటికి వచ్చి మాట్లాడు. నువ్వు మాట్లాడితే నీ ప్లాట్ ఏదో నువ్వు చూపెట్టు, నీకు ఇస్తా అని అన్నాడు. ఆ స్పాట్లో పెన్షన్ అంతా ఊడమించాం, ఆయన కట్టిన పెన్షన్ అంతా ఊడమించేసినాం. మేము ఈ సార్లు అందరం కలిసిపోయి ఊడమించిన తర్వాత నేను రాసుకున్నా, నన్ను పట్టుకున్నాడు. 5 6 రౌడీలను తీసుకొని వచ్చి బోర్డు పొలవలని తీసుకొని వస్తే వాళ్ళకి మీరు చెప్పిన చూడండి, మీరు ఎవరో కానీ నాది ప్లాట్, ఇది నాది, నేను కొన్నా ఈ సంవత్సరం అని వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో క్యాబిన్ తెచ్చి ఆయన కూడా వచ్చి ఎందుకంటే మీరు కూకొని మాట్లాడుకున్నారా అని ఇంటికి తీసుకుపోయి మాట్లాడి 2 రోజుల తర్వాత మాట్లాడడం పోనీ ఆయన రిటైర్డ్ ఆర్టిస్టులు రెడ్ క్లాక్. హలో, నా పేరు రవీందర్ రెడ్డి, నేను ఆర్టీసీ రిటైర్డ్ అయ్యాను. నేను 97లో నేను ప్లాట్ కొనుక్కున్నాను. ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బంధువులు, వాళ్ళే ఇప్పించారు నాకు ఆ ప్లాట్. వాళ్ళే నా ప్లాట్ల వీక్నెస్. 2011లో నేను హౌస్ పర్మిషన్ తీసుకున్న తర్వాత టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ రిజెక్ట్ చేశాను. అది అయిపోయిన తర్వాత నేను ఆర్టీసీలో 2022లో రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేసి మళ్ళీ పర్మిషన్ తీసుకున్నాను. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు 22 ఆగస్టులో. అప్పుడు అంతా ఖాళీగానే ఉన్నది అక్కడంతా. అప్పుడు గంగయ్య యాదవ్ ఎంటర్ అయ్యి నేను పర్మిషన్ రాకుండా మళ్ళీ నాకు నోటీస్ పంపించాను, క్యాన్సిల్ చేయించాను. ఇది 2019లో మేము జేసీపీలు పెట్టి అదంతా సాఫ్ చేసుకొని ఎవరి ప్లాట్ మీద వాళ్ళు అద్దులు పెట్టుకున్నాను. ఇంకా 22లో నేను మా ప్లాట్ మీదకి వెళ్ళిపోయి నాకు ఏదో ఊళ్ళో పని ఉంటే నేను ఊరికి వెళ్ళొచ్చేసరికి ఆయన అన్ని పక్కలు పెట్టేసి జేసీబీలతోటి పోలీసు వాళ్ళ సహకారంతో ఆయన మొత్తం ఆక్యుపై చేసుకున్నాడు. నేను పోయి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు మాకు సహకరించలేదు, వాళ్ళు ఎవరు సహకరించారు. అప్పటి నుండి ఆ ఇష్యూ. ఎస్కే మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇప్పుడు గవర్నమెంట్లో వైస్ చైర్మన్గా పనిచేస్తున్నా. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్. ఇక్కడ సొసైటీకి వికాస్ కాలనీ సొసైటీ అని సొసైటీకి ప్రెసిడెంట్గా ఈ మధ్యలో ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే బోడుపల్ సర్వే నెంబర్ 85 మన 6 ఎకర్స్ ల్యాండ్ తోటకూర జంగయ్య యాదవ్ అని ఈ మధ్యన పేరు మార్చుకున్నాడు, వజ్రేష్ యాదవ్ అని. 6 ఎకరాల పొలాన్ని కబ్జా పెట్టడం, దాని గురించి విషయం అది కబ్జా పెట్టడం గురించి. ఇది ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు పన్నాల రామరెడ్డి సర్పంచ్ అక్కడ 81లో. ఆయనకు 2 భార్యలు. సెకండ్ భార్య లింగమ్మ కొడుకులు కలిసి ల్యాండ్ జీపీఏ చేసి అమ్మేసి 6 ఎకరాల లేఅవుట్ ఇది. షీఈ్ ద అబ్జల్యూట్ ఓనర్. అయితే పన్నాల రామరెడ్డి ఇంకో భార్య ఉంది, ఫస్ట్ భార్య పిల్లలు కాబట్టి సెకండ్ భార్య, మళ్ళీ ఫస్ట్ భార్య కూడా పిల్లలు అయ్యారు. ఫస్ట్ భార్య పిల్లలు జనార్దన్ రెడ్డి. ఆయన జంగయ్య వచ్చి కొల్లుడై అరే ఇది బాగుంది కేసు అని ఒక 5 రూపీస్ స్టాంప్ పేపర్ మీద పార్టీషన్ డీడ్ క్రియేట్ చేసిండు. మేము 81లో లేఅవుట్ అయితే 2010లో 17 లైన్లో క్రియేట్ చేసినట్టు 5 రూపీస్ స్టాంప్ పేపర్ పంచుకున్నాడు, రాస్తున్నాడు. ఇంకా దాని బేస్ మొత్తం ఇంకా గేమ్ ఆడుతున్నాడు. అట్లా భయపెట్టిస్తే చాలామంది ప్లాట్ ఉన్నారు, ఉన్న ప్లాట్ని అమ్ముకున్నారు కొందరు. దగ్గర 30 ప్లాట్స్ కొనుక్కున్నాడు. 69-70 ప్లాట్లు 6 ఎకరాల. ఇంకా మిగతా ప్లాట్ ఇవ్వంటే చాలామంది ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఇక్కడ ఎక్కడుంది మీ ప్లాట్ అని ఆ జనాలు ఇంకో భార్య పిల్లలు సగం ఉంటుంది. అసలు వాళ్ళకి రైట్ లేదు, వాళ్ళే క్రియేట్ చేసినట్టు బ్యారికేడ్ వేసుకొని వాళ్ళు పొద్దునేసి ఆనే ఉంటారు. 20 ఏళ్ళ తర్వాత వచ్చి మాకు రైట్ ఉందని అంటే ఏమన్నట్టు క్రియేట్ చేసి పార్టీషన్తో కూడా వేసి మిగతా ప్లాట్ అమ్మంటే అమ్మలేదు. అమ్మకుంటే మీ ల్యాండ్ ఎక్కడుందా అని జనాలితోనే అగ్రికల్చర్ ల్యాండ్ 3.5 అలా 3.5 ఉంటుంది జనాలికి, మిగతాది మీకు ఉంటుందని ఈయన క్రియేట్ చేయడం. ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినట్టు ఈయన మామకు అమ్మించిండు. మామ చచ్చిపోతే బిడ్డ, ఒకతే బిడ్డ, ఈయన భార్య. ఈయన ప్లాట్ కొంటాడు, అదే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని
భార్యకి పంపిస్తాడు. మళ్ళా ల్యాండ్ మామకి ఎవరు అమ్మిన జనార్దన్ పెద్ద భార్య కొడుకు. ఆ పెద్ద భార్య కొడుకు మళ్ళీ కోర్టుకి అమ్మినాక కోర్టులో కేసు వేస్తాడు. ఏమని టైటిల్ డీడ్ అబ్సల్యూట్ ఓనర్షిప్. నువ్వు ఓనర్ కానప్పుడు ఎట్లా అమ్మినావు ల్యాండ్ కేసు వేస్తాడు. అంటే ఇటు వేసి తిప్పడం. మేము కేసు వేయాలి, వాళ్ళే కేసు మేము కౌంటర్ వేస్తున్నాం. తర్వాత భార్యతో కూడా ఇంజక్షన్ కొరకు కేసు వేయించాడు. అది డిస్మిస్ అయింది నేను కౌంటర్ వేసినాక. ఇంకేంటంటే ఇక అన్నా నేను ఇది 100 ఏళ్ళు నడుస్తుంది, మీరంతా ఎంప్లాయీస్ ఎక్కడో ఉంటారు గుట్టకొకరు, నేను పొద్దులే చిన్న ఉంటా, ఇంత ఇస్తా జరుగు, నేను కావాలంటే పోలీసు వాళ్ళకు కొంటా, ఎంఆర్ఓ కొంటా, జడ్జిలు కూడా కొంటా, రాలే జడ్జిలు కూడా కొంటా, ఇప్పుడు మీ నుండి కాదు అని ఇలా భయపడిస్తాడు. హరాజ్ చేస్తే 4 చచ్చిపోయారు మా వాళ్ళు. ఆ టెన్షన్ తట్టుకోలేక మా జనరల్ సెక్రటరీ చచ్చిపోయాడు. ఇప్పుడు బొమ్మకు రాజులింగం ఒకప్పుడు ఆయన సర్పంచ్ ఆయన కూడా చచ్చిపోయాడు. ఆయన ప్లాట్ ఉన్న ఇలా. అయితే నేనేం చెప్పడం ఏంటంటే ఇవాళ నక్సలైట్స్ ఉంటే ఈయన ఇక్కడ వచ్చేవాడు కాదు కదా, ఒక స్లిప్ రాస్తే అయిపోయింది. ఇంకోటి ఈయన ఐరన్లకు ప్రతి పార్టీలు మారుస్తుంటే ఆ కాంగ్రెస్ అంటే ఎక్కడ గెలవడు, వాళ్ళకు కూడా నాశనం పట్టిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఈయన ఒక పక్షిని అసలు కుంకుమ తెగుల్లాగా పంటల కుంకుమ తెగులు ఎట్లుంటుందో ఆయన బోడుపల్లు బీజాదిగూడ మల్కాజీ ప్రజలకు ఒక పెత్తోజన్ లాగా తయారైండు, ఒక ఆమూత్రుడు లాగా తయారైండు. కొడుకును కూడా ఇక్కడనే మన ఏంది సెటిల్మెంట్ తిరుగుతున్నాడు. కొడుకు ఈయన మేయర్ మొన్నటి వరకు, ఈనాడు ఒక ఉప సర్పంచ్, భార్య సర్పంచ్, ఈయన 4-5 సార్లు ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేశాడు, కబ్జాలు పెట్టాడు, కాంటాక్ట్ చేయడం. ఇది నేను ఒక్కటే చెప్తున్నా, ఆయన ఏంటంటే ఇవన్నీ కాదు, నువ్వు సామాజిక సేవని వచ్చినావు. ఇక్కడ చాలామంది ఉస్మానియాలో పిహెచ్డి ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి జాబులు లేవు, పార్ట్ టైం జాబులు సరిగ్గా 15,000 వస్తలేవు, 20,000 వస్తలేవు, నువ్వేమో నెలకు లక్షల కోట్లు సంపాదిస్తావు. అదేదో చెప్తే మరి మామూలు కూడా అదే పని చేస్తాక ఎందుకు కావాలి? 30 ఏళ్ళ చదువు, మన ఎడ్యుకేషన్ ఎందుకు కొట్టాలి? మేము చెప్పేది ఏంటంటే మరి రాహుల్ గాంధీ భారత్ జోడో అంటారు, నువ్వేమో భారత్ జోడో మనసులో చంపుతున్నావు, అలా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నావు. ఇది మేము పోరాడతాము, నువ్వు బౌన్సర్లో పెట్టుకుంటావు, ఎవరిని తీసుకొస్తావు, ఏదో జాబ్ మీద వస్తాము, కొందరు పెద్దల్లో కలుస్తాము. గవర్నమెంట్ పెద్దలు ఆలోచించాలి. ఈయన గవర్నమెంట్ పేరు చెప్పుకుంటుండు, ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఇంకోటి నాకు తిరుగులేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళు ఒక నిజ నిదానం కమిటీ వేసి అది ఫ్యాక్ట్ ఏదో చూసుకుంటే అయిపోతుంది. లేదా అంటే మేము రాహుల్ గాంధీ పోతాము, పోరాడతాం, ఇల్లు కట్టుకుంటాం, చంపిన అక్కడనే చేస్తాము, అక్కడనే ఉంటాం. అది మా ల్యాండ్ మేము కొన్న తర్వాత 20-25 ఏళ్ళకి ఆయన వచ్చింది దాని మీద. మరి ఆయన ప్లాట్ కొంటాడు, అది అగ్రికల్చర్ ల్యాండ్ బాగా ఉంటుంది. అది ప్లాట్ లేవట, మరి అగ్రికల్చర్ ల్యాండ్ ఒకసారి అది అంటాడు, ఇది అంటాడు, గేమ్ బిజింబిక్లు ఆడతాడు. లాస్ట్ మీకు ఎందుకన్నా ఇంత ఇష్టం జరుగు అంటాడు. అయ్యా నువ్వు సామాజిక సేవ అంటాడు, కష్టపడి బతుకు, ఎంత ఎందుక నాకు అర్థం కాలే. 1,00,000 కోట్లు వచ్చినాయి, 800 కోట్లకు అధిపతి అయినా సరిపోదా? మేమేంటంటే నువ్వు అక్కడ ఉన్న ప్రీకాస్ట్ వాళ్ళు కానీ తోటలను తీసేసి ఇంతవరకు ఎవరి దగ్గర దౌర్జన్యంగా ప్లాట్ తీసుకున్నావో ఆ ప్లాట్ డాక్యుమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు అందరికీ సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. లేదంటే పోరాటం కంటిన్యూ అవుతుంది. అక్కడ మా ఇల్లు మీద కట్టుకుంటాం, అది వదలం, మాకు కలిసి వచ్చి ఎవరైనా కలుపుకొని పోతాం. ఇప్పుడు థ్యాంక్స్.